పూర్వం ఒక పండితుడు కాశీకి బయలుదేరాడు. కాశీకి చేరుకునేలోగా సరుకులు మోస్తున్న గాడిద అనారోగ్యంతో చనిపోయింది. ఎలాగూ వెళ్ళేది కాశీకే కాబట్టి కాశీలో ఉత్తరక్రియలు చేస్తే గాడిదకు ఉత్తమ గతులు కలుగుతాయని పండితుడు ఆశించాడు. గాడిద కళేబరాన్ని మోయించుకొని కాశీకి తీసుకువెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. కాశీ ప్రయాణం ఒక్కరు చేసేది కాదు కదా, సమూహంతో వెళ్ళాలి. సమూహంలోని మిగతా వాళ్ళు గాడిద కళేబరాన్ని కాశీకి తీసుకువెళ్ళడానికి ఒప్పుకోలేదు. శరీర భాగాలన్నింటిలో శిరస్సు ప్రధానమైనది కాబట్టి తలకు అంత్యక్రియలు చేసినా సరిపోతుందని సమాధానపరుచుకున్నాడు. గాడిద తల నరికించి ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా మూటగట్టి పట్టుకొని బయలుదేరాడు. 2 రోజులు గడిచేసరికి గాడిద తల కంపు కొట్టడం మొదలుపెట్టింది. ఈ బాధపడలేక అందరూ తిడతారని భయపడి సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి కనీసం గాడిద కనుగుడ్డుకైనా అంత్యక్రియలు చేయాలనుకున్నాడు. జాగ్రత్తగా గాడిద కనుగుడ్లు తీసి డబ్బాలో పెట్టి తలను అక్కడే వదిలేసి కాశీకి చేరుకున్నాడు. కాశీలో గాడిద కనుగుడ్డుకు దహన సంస్కారం చేశాడు. చుట్టుపక్కల ఉన్నవారికి అర్థం కాక దేన్ని దహనం చేస్తున్నారు అని అడిగారు. గాడిద గుడ్డు అన్నాడు పండితుడు. చెప్పడం ఇష్టం లేకనో ఏమీ లేదనే ఉద్దేశంతోనో గాడిద గుడ్డు అన్నాడని అనుకున్నారు అందరూ. అప్పటి నుంచి కాశీ వెళ్ళి ఏం తెచ్చావంటే గాడిద గుడ్డు అనడం ఆనవాయితీ అయింది.